నా మనవడికి ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరగాలి. నువ్వేం చెప్పినా సరే, రేపు వీడికి బారసాల నామకరణం చేద్దాం. సిరి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మనం వేలకి వేలి పోసి వీడి బారసాల నామకరణం చేయనక్కర్లేదమ్మా. మన స్థాయిలో మనం చేసుకుందాం. ఇక్కడ పరిచయమైన చుట్టుపక్కల 2-3 పీల్చుకుందాం, అంతే. దేనికైనా డబ్బులు కావాలి కదా బామ్మ. నువ్వు డబ్బులంటే గుర్తొచ్చింది. ఆ వంట మేసరి ఉన్నాడు కదా, అతని దగ్గరికెళ్ళి డబ్బులు అడుగుదామా? బామ్మ, ఇప్పటికే ఆ బాబాయ్ మనకి చాలా సహాయం చేశాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అతన్ని డబ్బులేం అడుగుతాం? అతనేమి ఊరికే అడగట్లేదు. మొన్న క్యాటరింగ్ దగ్గర 4-5 ఫంక్షన్లకి వంట చేయాలని అడిగాడు కదా. ఆ ఫంక్షన్లకి అడ్వాన్స్గా కొంత డబ్బులు ఇవ్వమని అడుగుదాం. అడ్వాన్సా? బాగోదేమో బామ్మ. ఏం కాదు, ఇలాంటి పనుల్లో ఎవ్వరైనా సరే అడ్వాన్స్ తీసుకునే పని చేస్తారు. ఖాళీ చేతులతో వెళ్ళి పని చేయరమ్మా. నా మాట విను, పద ఆ వంట మేస్త్రి దగ్గరికి వెళదాం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పద వెళదాము. సరే బామ్మ. బాబూ, నేను మళ్ళీ చేస్తాను. బామ్మ, మీరేంటి ఇక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. పర్లేదు బాబాయ్. ఏంటమ్మా, నాతో ఏమన్నా అవసరం పడొచ్చారా? అది కాదు బాబాయ్, మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాం. ఏంటమ్మా అది? అది సిరి, నువ్వు ఉండమ్మా, నేను అడుగుతాను కదా. ఏం లేదు బాబు, వంట చేయడానికి నువ్వేదైనా పనులు ఒప్పుకున్నావో లేదోనని అడగడానికి వచ్చావు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానమ్మా. 2 ఫంక్షన్స్ ఉన్నాయి, వంట చేయాలని ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చెళ్ళారమ్మా. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మా సిరి, ఇదిగోనమ్మా డబ్బులు. ఈ డబ్బులేంటి బాబాయ్? చెప్తున్నానుగా అడ్వాన్స్ తీసుకున్నానని. ఆ అడ్వాన్స్లో నీ భాగం ఇదిగో. తీసుకో సిరి, మనకి డబ్బులు అవసరమనే కదా బాబుగారి దగ్గరకొచ్చింది. చాలా థ్యాంక్స్ బాబాయ్. దీనిలో థ్యాంక్స్ ఎందుకమ్మా? మనం వంట చేయడానికి ముందు ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకోవాలి. ఆ అడ్వాన్స్లో చేసే వాళ్ళకు కూడా నేను వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేస్తాను. చెప్పాను కదా సిరి, అడ్వాన్స్ తీసుకునే మనం ఈ పని చెయ్యాలి. బామ్మగారు, మీరు కరెక్ట్గా చెప్పారు. బాబాయ్, రేపు బాబుకి బారసాల నామకరణం చేద్దాం అనుకుంటున్నాం. చేతిలో డబ్బులు లేవు, అందుకే నేను బామ్మ మీ దగ్గరికి వచ్చాం. ఓ మంచిదమ్మా. ఈ అడ్వాన్స్ డబ్బులు సరిపోతాయా, లేకపోతే నన్నేమైనా ఇంకొన్ని డబ్బులు ఇవ్వమంటావా? అక్కర్లేదు బాబాయ్, ఈ డబ్బులు చాలు. బాబు, రేపు మీకు కుదిరితే బాబు బారసాలకి రా నాయనా. అయ్యో, నేను రేపు పక్కూరికెళ్ళే పనుంది, నేను రాలేనందుకు మీరేమీ అనుకోవద్దు. పర్లేదు బాబాయ్. వెళదాం పదసిరి. ఈ డబ్బులతో బాబుకి కొత్త బట్టలు కొనాలి. పంతులు గారిని కలిసి రేపు గుడికి ఎన్నింటికి రమ్మంటారో, ఏమేం సామాన్లు తెచ్చుకోవాలో అన్నీ అడగాలి కదా. సరే బామ్మ, వెళ్ళొస్తాం బాబాయ్. అమ్మా బంగారు తల్లి,
నీకోసం వడ్డానం, చంద్రహారం, నెక్లెసు, బంగారు గాజులు, చెవి బుట్టలు అన్నీ తీసుకొచ్చానమ్మా. అన్నీ నీకోసమే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదినా, ఇవన్నీ మన వంశపారంపర్యంగా వస్తున్న ఆభరణాలు. అత్తయ్యగారు తీర్థయాత్రలకు వెళ్తూ నాకు అప్పగించారు. ఇవన్నీ ఈ ఇంటి వారసురాలిగా సహస్ర పాపకే కదా చెందుతాయి, అందుకే తీసుకొనొచ్చాను. ఒసే లక్ష్మి, నువ్వు ఉన్నంతకాలం నీ రాజ్యమే ఇక్కడ నడిచింది. ఇప్పుడు నువ్విక్కడ లేవు. ఇప్పుడు కూడా అన్నీ నీ పాపకే చెందుతున్నాయంటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఈ బంగారు నగలన్నీ ఈ పాపకే చెందుతాయి కదా. నా కర్మెంటో, నేను ద్వేషించే ఆ లక్ష్మి కూతుర్నే నా కూతురి బిడ్డగా తీసుకురావాల్సొచ్చింది. ఛ! వదినా, ఒకసారి పాపనెత్తుకో, నగల్ని పాపకు అలంకరిస్తాను. ఉం? రా 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 బంగారు తల్లి. ఓ చుట్టూ ఎత్తుకో వదినా. ఏంటే, నీకిచ్చే బంగారం సరిపోదా? నా మెళ్ళో బంగారం కూడా పట్టుకుంటున్నావు? ఏంటి వదినా, పాప మీద అంత కసురుకుంటున్నావు? అదేదో తెలియక పట్టుకుంది. నేనేం కసురుకోలేదు, ముద్దుగానే అన్నాను. ఆహా. దీన్ని గట్టిగాను తిట్టలేను, నా కోపాన్ని చూపించలేను. అంతా నా తలరాత. శాస్త్రా, నువ్వు రెడీ అవ్వడం సరేనే. విహారీ కిందకొచ్చాడా లేదా? బావ వస్తాడులేమ్మా, ఎందుకంత కంగారు పడతావు? అత్తయ్య బావకి గట్టిగానే చెప్పుంటుందిలే. ఉం. హలో హలో అంబిక, మన ప్లాన్ ప్రకారం నువ్వు చెప్పినట్టు మన ఎంప్లాయీస్ని పంపించనా? ఇప్పుడే కాదు సుభాష్, ఏమైంది అంబిక? ఇంకా విహారీ కిందకి రాలేదు. విహారీ రాకుండా వాళ్ళొచ్చి ఏం చేస్తారు? సరే అయితే, ఇక్కడ మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నువ్వు విహారీ రాగానే చెప్తే వాళ్ళందరినీ పంపించేస్తాను. సరే, విహారీ రాగానే నీకు ఫోన్ చేస్తాను. అలాగే అంబిక.